ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఈ సెషన్లో నేను మీకు కరెంట్ ఈవెంట్స్ వర్సెస్ కరెంట్ అఫైర్స్ మీద కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలామంది నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చింది, మేడం కరెంట్ ఈవెంట్స్ అంటే ఏం ప్రిపేర్ అవ్వాలి ఎగ్జాక్ట్గా అని చెప్పేసి, అండ్ కరెంట్ అఫైర్స్ మనం అంటే యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని నెలలు చదవాలి, ఎలా చదవాలి అని అడిగారు. ఓకే, సో దాని మీద ఈ సెషన్ చేస్తున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com. యూ సీ హియర్, నేను మీ టైం వేస్ట్ ఎక్కువగా చేయనండి. సో త్వరగా కంప్లీట్ చేస్తాను ఏం చదవాలి, ఎలా చదవాలి అని. యాక్చువల్గా అయితే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్కి ఓకే ద బెస్ట్ అప్రోచ్ ఫర్ కరెంట్ అఫైర్స్ హిందూ పేపర్ అండి. ఓకేనా, అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో హిందూ పేపర్ పెట్టాను నేను మీకు. హిందూ పేపర్ ఎనాలిసిస్ మీరు కరెక్ట్గా చదివితే, అది కూడా అన్వాంటెడ్ పేజెస్ అన్నీ వదిలేసి కావాల్సిన పేజెస్ మాత్రమే చదివితే ఇట్స్ ఇనఫ్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్. ఈజీగా మీరు క్రాక్ చేస్తారు, ఎందుకంటే మనకి హిందూ పేపర్ నుంచే క్వశ్చన్స్ అలా వస్తాయన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ మనకి సెప్టెంబర్ 5th అనౌన్స్ చేశారు, రైట్? సో ఈ టైంలో మీరు ఈ కంప్లీట్ హిందూ పేపర్ ఎనాలిసిస్ని చదవలేరు. ఆల్రెడీ చదివి ఉన్నట్టయితే ఒకసారి రివైజ్ చేసుకోండి, మీరు నోట్స్ రాసుకుంటే రివైజ్ చేసుకోండి, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, ఇన్ కేస్ ఇప్పటిదాకా చదవకపోతే, ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఇంకా లేకపోతే ఏం చేస్తారంటే మీరు డోంట్ రీడ్ హిందూ పేపర్, టైం వేస్ట్, చదవలేరు కూడా. ఎందుకు అంటే ఇంచుమించుగా మనం సెప్టెంబర్ 5th ఎగ్జామ్ కాబట్టి లాస్ట్ 12 months ఓకే, లాస్ట్ ఇయర్ 1 year కరెంట్ అఫైర్స్ చదవాలి. ఈ 1 year ఎవ్రీడే హిందూ పేపర్ చదవడం అనేది ఇంపాసిబుల్ పనిది. ఓకే, సో ఏ రోజు ఆ రోజు పేపర్ చదివితేనే అది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి సో డోంట్ గో విత్ హిందూ పేపర్. ఓకే, నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మనకి హిందూ పేపర్ లేదు కదా, ఎనీ మ్యాగజైన్. ప్రజెంట్ మనకి అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఐఏఎస్ బాబా కానీ, విజన్ ఐఏఎస్ కానీ, ఇన్సైట్స్ కానీ, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, ఆప్టిమైజ్ కానీ, ఇలా చాలా 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 మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్లోని ఫ్రీగా మనకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్వి. ఓకే, సో ఏదో ఒకటి అందులో మీరు చూస్ చేసుకోండి. విజన్ ఐఏఎస్ ఏంటంటే కొంచెం హార్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి మీరు ఇంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. సో విజన్ ఐఏఎస్ అంతగా ప్రిఫర్ చేయకండి. ఓకే, మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టే చదువుకోండి, ఎందుకంటే లాస్ట్ ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ విజన్ ఐఏఎస్ నుంచి మనకి కొన్ని ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి. ఓకే, ఆ తర్వాత విజన్ ఐఏఎస్ నుంచి అంతగా ర్యాంక్స్ ఏమీ రాలేదు, అండ్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాగజైన్ క్వశ్చన్స్ కూడా ఏమీ రాలేదు. ఓకే, అది సెకండరీ, అది వేరే విషయం. సో ఇక్కడ ఏంటంటే ఎనీ సోర్స్ మీరు ఒకటి చూస్ చేసుకోండి, ఆ మ్యాగజైన్ని చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ పాసిబిలిటీ మీకు. అయితే ఇందులో పర్టికులర్గా మ్యామ్ ఏం చదవాలి, ఎలా చదవాలి అన్నది మన క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ ఏంటి, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కానీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్. సో ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, లేకపోతే జోగ్రఫీ పార్ట్ కానీ, లేకపోతే కొంత హిస్టరీ పార్ట్ కానీ, అవన్నీ కొంత పార్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు ఈజీ చేయడానికి ఏది చదవకూడదో తెలుసుకుంటే, ఏది చదవాలో తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట, రైట్? అండ్ నెక్స్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, ఈ ప్రాసెస్లో కరెంట్ ఈవెంట్స్ చదివే ప్రాసెస్లో మీరు గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రిఫర్ చేయాలి. ఎప్పటికీ లాస్ట్ 1 yearగా వచ్చినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ని చదివితే సరిపోతుందా అంటే అది సరిపోదు. ఓకే, సో మనకి మోడీ ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ 2014 నుంచి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేజర్ గవర్నమెంట్ స్కీమ్స్, ఓకేనా, అన్నీ అవసరం లేదు, మేజర్ చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ ఏవైతే మనకి టచ్ అవుతున్నాయో ఓకే ఆ గవర్నమెంట్ స్కీమ్స్ని అయితే మీరు ఖచ్చితంగా చదవాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. సో ఇందులో మనకి ముఖ్యంగా లైక్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో జన్ధన్ యోజన కానీ, స్కిల్ ఇండియా మిషన్, రైట్, స్కిల్ ఇండియా మిషన్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, సంసాద ఆదర్శ గ్రామ యోజన, ఇలా బేటీ బచావో బేటీ పడావో వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. నెక్స్ట్ ప్రధానమంత్రి ముద్రా యోజన, వ్యాపారస్తుల గురించి ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి
జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, స్మార్ట్ సిటీ, అమృత్ ప్లాన్ అండ్ డిజిటల్ ప్లాన్, సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఏంటి, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఉజాలా స్కీము, ఉదయ్ స్కీము, ఇలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి. 2014 నుంచి చూసుకుంటే టిల్ డేట్ వరకు చాలా స్కీమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ స్కీమ్స్ అన్నీ కూడా మీరు క్షుణ్ణంగా చదవాలి. క్షుణ్ణంగా అంటే ఇక్కడ ఏంటంటే ఏ డేట్న అది రిలీజ్ చేశారు, దాని యొక్క మెయిన్ ఏ సెక్టార్ కోసం దాన్ని రిలీజ్ చేశారు, ఓకేనా, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్కీమ్ అని చదవాలి. ఓకేనా, ఏదైనా ఒక స్కీమ్ చదివినప్పుడు ఆ స్కీము ఎప్పుడు లాంచ్ చేశారు, ఓకే, ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అన్నది మెయిన్గా చదువుకోవాలి. ఓకే, సో కొన్ని స్కీమ్స్లో మనకి ఇయర్స్ కూడా ఉంటాయి, అంటే ఈ పర్టికులర్ సంవత్సరాల ఇయర్స్ వరకే ఇది వర్తిస్తుంది అని చెప్పేసి, సో అది కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. సో గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఖచ్చితంగా మీరు దీని నుంచి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో 3 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అడిగినా మొత్తం అన్ని క్వశ్చన్స్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇవన్నీ రిలేటెడ్ టు కరెంట్ ఈవెంట్స్. ఓకే, మనకి ఈపీఎఫ్ఓలోని ఓకే కరెంట్ ఎఫ్ఐఆర్స్ అనలేదు, ఏంటని మెన్షన్ చేశారు, కరెంట్ ఈవెంట్స్ అని మెన్షన్ చేశారు. సో నేను చెప్తాను మీకు కరెంట్ ఈవెంట్స్కి కరెంట్ ఎఫ్ఐఆర్స్కి డిఫరెన్స్ ఏంటనేది. ఓకే, సో ఇది రిలేటెడ్ టు కరెంట్ ఈవెంట్. ఓకే, సో గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడాను ఆన్గోయింగ్ ప్రాసెస్లో జరిగేవి కాబట్టి దిస్ ఈజ్ రిలేటెడ్ టు కరెంట్ ఈవెంట్. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు 5 to 7 క్వశ్చన్స్ అయినా మనకి దీని మీద నుంచి డైరెక్ట్గా వస్తాయి. ఓకే, ఈజీగా ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఎన్ని నెలలు చదవాలి, దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ February 2020 మనకి వచ్చింది. సో మేలో ఎగ్జామ్ జరగాలి, బట్ అది పోస్ట్పోన్ అయింది. అక్టోబర్లో జరగాలి, మళ్ళీ అది పోస్ట్పోన్ అయింది. సో ఇలా మనకి 2 to 3 times పోస్ట్పోన్ అయ్యి ఫైనల్గా September 5th ఎగ్జామ్ వస్తుంది. రైట్, సో ఎగ్జామ్ September 5th కండక్ట్ చేస్తామని యూపీఎస్సీ అనౌన్స్ చేశారు. రైట్, సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి. ఓకేనా, ఏదైనా ఒక ఎనాలిసిస్ చేసినప్పుడు మీరు పాసిబిలిటీ కేసెస్ చూసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరగాల్సిన ఎగ్జామ్ అంటే అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ చేసేసారు కాబట్టి అప్పుడే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ రెడీ అయిపోయి ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే 1 month బిఫోర్ మనకి క్వశ్చన్ పేపర్ రెడీ అయిపోతుంది. రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు ఏం ప్రిపేర్ చేయరు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఏంటంటే అదే క్వశ్చన్ పేపర్ ఉంచవచ్చు లేదా న్యూ క్వశ్చన్ పేపర్ రెడీ చేయొచ్చు. సో మ్యాక్సిమం న్యూ క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఏవైనా కొన్ని క్వశ్చన్స్ని ఇందులోకి డంప్ చేస్తారు, అంటే కొన్ని కరెంట్ ఈవెంట్స్ క్వశ్చన్స్ని చేంజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో గో విత్ సెకండ్ ఆప్షన్, ఎందుకంటే అదే ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. సో న్యూ పేపర్ క్వశ్చన్ పేపర్ రెడీ చేసి ఉంచి దీనిలోంచి కొన్ని క్వశ్చన్స్ని దీనిలోకి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ కొత్త క్వశ్చన్స్ని చేయరనమాట. కొన్ని కరెంట్ ఈవెంట్స్ కరెంట్ ఇష్యూస్కి సంబంధించిన క్వశ్చన్స్ చేంజ్ చేసి ఉంటారు. ఓకే, కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ యాక్చువల్గా ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్కి ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు లాస్ట్ 8 months కరెంట్ ఎఫైర్స్ని చదవమని ప్రిఫర్ చేస్తారు. ఓకే, అంటే ఇక్కడ 8 monthsలోంచే వస్తాయి అనేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జామ్లో ఒక 8 questions అడిగితే 8 questionsలోంచి మనకి దగ్గర ఒక 5 questions దాకా వస్తాయి. రిమైనింగ్ 3 questions ఏంటంటే ఒక లాస్ట్ 2 years నుంచి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇందులో మనం క్వశ్చన్ చేయడానికి లేదు 1 year బ్యాక్ ఎందుకు అడిగారు 2 years బ్యాక్ ఎందుకు అడిగారు అని లేదు. ఏది ఇచ్చినా సరే మనం రాయాలి. రైట్, సో నార్మల్గా ఏంటి అందరూ కూడా ప్రిఫర్ చేసేదంటే లాస్ట్ 8 months చదవమని చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక మనకి గత 1 yearగా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి బెటర్ టు రీడ్ లాస్ట్ ఇయర్ కంప్లీట్లీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే జరగాల్సిన ఎగ్జామ్ కాబట్టి. ఓకే, సో అక్కడి నుంచి లాస్ట్ 8 months కౌంట్ చేసుకుంటే January నుంచి మనకు వస్తుంది. యాక్చువల్గా 2019 నుంచి చదవాలి, బట్ ఎందుకు మీకు టైం వేస్ట్. ఓకే, సో January 2020 నుంచి ఇప్పుడు సెప్టెంబర్లో ఎగ్జామ్ కాబట్టి ఆగస్ట్ మంత్ వదిలేస్తే ఓకే, సో July 2021 వరకు మీరు చదవాలి. సో January 2020 నుంచి July 2021 వరకు యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి మీరు ఖచ్చితంగా చదవాలి. నేను జూన్ నుంచి చదవండి జూలై నుంచి చదవండి అని అంటే 2020 జూన్ జూలై అలా కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. అలా చదవకండి, ఎక్కడా కూడా స్పెసిఫై చేయలేదు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ లాస్ట్ 8 months కరెంట్ అఫైర్స్ అని యూపీఎస్సీ ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు అడిగినా గత 3 yearsలో అడగొచ్చు. ఓకేనా, ఎందుకు అందుకే దట్ ఈస్ కరెంట్
ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఉంది, ఒక గవర్నమెంట్ స్కీము 2015లో లాంచ్ చేశారు. ఓకే, దానికి సంథింగ్ ఏదో అమెండ్మెంట్ ఏదో చేశారు, 2020లో వచ్చింది అది. సో అప్పుడు ఏంటి, 2015 ఇష్యూనే కదా అది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి, కానీ బ్లైండ్గా ఈ మంత్ చదివితే సరిపోతుంది, ఆ మంత్ చదివితే సరిపోతుంది అని ఎవరైనా చెప్తే అవి వినకండి. ఓకే, సో జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 మంత్స్, నెక్స్ట్ జూలై, సో నెక్స్ట్ జనవరి 2021 నుంచి జూలై వరకు మనకి 7 మంత్స్. టోటల్గా 19 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవండి, కరెంట్ ఈవెంట్స్. ఓకేనా, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అడగటం లేదు. ఇన్ కేస్ అడిగినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు, బికాస్ దట్ ఈజ్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, నెక్స్ట్ మేడం ఇన్ని 19 మంత్స్ ఇప్పుడు 1 మంత్ టైంలో చదవగలమా? ఇప్పుడు టైం ఉందా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 days టైం ఉంది, సెప్టెంబర్ 5th అంటే. సో ఈ 50 days టైంలోని ఈ 19 మంత్స్ చదివినప్పటికీ ఎలా కాదన్నా 2 రోజులకి ఒక మంత్ చదవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? 30 days కరెంట్ అఫైర్స్ని మనము 2 daysలో కవర్ చేయడం అనేది సాధ్యమవుతుందా? అది సాధ్యం కాని పని. ఓకే, సో మీరు ఆల్రెడీ చదివి ఉంటే ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉండరు కదా. సో మీరు ఐ థింక్ మీలో చాలామంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటారు. అయితే రావుస్ అకాడమీ వాళ్ళది కానీ, లేకపోతే విజన్ ఐఏఎస్ కానీ, లేకపోతే ఐఏఎస్ బాబా ఇన్సైట్స్, ఇందులో ఏదో ఒకటి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు, రైట్? సో మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక అది రివైజ్ చేయండి. ఓకేనా, రివైజ్ చేసి దానిలో కరెంట్ ఈవెంట్స్ని మాత్రమే చూస్ చేసుకొని చదవండి. నేను మీకు కొన్ని లిస్ట్ అవుట్ చేసి చూపిస్తాను. ఒక మ్యాగజైన్ తీసుకొని ఆ మ్యాగజైన్లో ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంట్ అని మీకు చెప్తాను. ఓకే, సో ఈ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివైజ్ చేసుకోండి. మళ్ళీ కొత్త టాపిక్స్ని లేకపోతే కొత్త మ్యాగజైన్ని ఏం ప్రిపేర్ అవ్వకండి. మీరు ఏదైతే ఆల్రెడీ చదివారో దాన్ని చదవండి. కొత్తగా ఎవరైనా అంటే ఇప్పుడు ఓన్లీ నాకు ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కావాలి అంటే, ఓకేనా, అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే లాస్ట్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను, ఓకే, ఇయర్ మెన్షన్ చేయను, మంత్ మెన్షన్ చేయను, జనవరి మంతా ఫిబ్రవరి మంతా అని. టోటల్గా ఓవరాల్గా ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి సరిపడినటువంటి కరెంట్ ఈవెంట్స్ అన్నీ సంబంధించినటువంటి వాటి మీద ఒక 30 to 45 minutes ఉన్నటువంటి వీడియోస్ని చేసి పెడతాను మీకు. ఐ డోంట్ నో అవి ఎన్ని వీడియోస్ వస్తే చెప్పలేను మీకు, ఎందుకంటే 12 monthsకి సంబంధించిన వీడియోస్ కాబట్టి. బికాజ్ ఇవి మీకు మాత్రమే ఉపయోగపడతాయి, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. సో మీకు ఖచ్చితంగా కావాలి అంటేనే నేను ఇవి చేస్తాను, అదర్వైజ్ నాకు కూడా టైం వేస్ట్, రైట్? సో ప్రతి ఒక్క వీడియోలను కూడా మనం అరౌండ్ 15 to 20 టాపిక్స్ని కవర్ చేసుకున్నట్లయితే సో ఈజీగా మనకి కంప్లీట్ అయిపోతుంది. అది కూడా మీరు ఏంటంటే వీడియో సెషన్ కాబట్టి ఈజీగా నేను ఎలాగో పీడిఎఫ్ మీకు గ్రూప్లో పెట్టేస్తాను. సో నేను తయారు చేసినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు రిఫరెన్స్ తీసుకోవచ్చు. అండ్ వీడియో అనాలిసిస్ మీరు చూసినట్లయితే ఈజీగా ఉంటుంది మీకు, రైట్? సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. నౌ మీకు కావాలి అంటే నేను వీడియోస్ చేసి పెడతాను లాస్ట్ ఇయర్వి. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఐఏఎస్ బాబా వాళ్ళ మ్యాగజైన్ తీసుకున్నాను. ఇది ఎప్పటిదంటే జనవరి 2020, ఓకే, జాన్ 2020. సో దీనిలో వాళ్ళు అన్నీ డివైడ్ చేస్తారు. హిస్టరీకి, పాలిటీ, ఎకానమీది, సోషల్ ఇష్యూస్ వేరేగా, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి వేరేగా అన్నీ కూడాను డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మీకు ఈజీ అవుతుంది కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ పేపర్ ఇప్పుడు పట్టుకొని కూర్చున్నారనుకోండి, అదంతా అందులోంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో మీరు చేయాల్సిన పని వీళ్ళు సులువుగా చేసేసారు, రైట్? సో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లోని మంత్లీ మ్యాగజైన్ అని ఉంది. ఓకే, యూపీఎస్సీ ఫ్రీ మెటీరియల్స్ ఏదో ఉంటుంది. సో దానిలో మీరు సర్చ్ చేసినట్లయితే దానిలో చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాళ్ళ యొక్క మ్యాగజైన్స్ అనేవి వాళ్ళు పెడతారనమాట. ఓకే, సో దానిలో మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, యు సీ హియర్, ఇక్కడ హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ టాపిక్స్ మనకి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి అవసరమా అంటే అవసరం లేదు. ఓకే, సో ఇందులోంచి మనకి అడిగే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, యు సీ హియర్ 202 ఫస్ట్ చూడండి, 202 యానివర్సరీ, 202 యానివర్సరీ అయింది. ఏంటి? భీమా కోరేగన్ బ్యాటిల్, రైట్? సో ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్ ఇది.
రైట్, ఒక ప్రాముఖ్యత ఉన్న టాపిక్ భీమా అండ్ కోరెగాన్ బ్యాటిల్. సో దేర్ మే బీ ఎ ఛాన్స్ టు ఆస్క్ ఆన్ దిస్ క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవ్రీ డే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో ప్రముఖ వ్యక్తుల మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఎలా అంటే ఈ పర్టికులర్ పర్సన్ రాసినటువంటి బుక్ గురించి కానీ లేకపోతే యుద్ధాల గురించి కానీ వాటి గురించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసినట్లయితే. సో సెకండ్ వన్ చూడండి, లార్డ్ కర్జన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి కదా. సో లార్డ్ కర్జన్ ఈజ్ ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ సావిత్రిబాయి పూలే మ్యాటర్స్ డే వదిలేయండి, మ్యాటర్స్ డే. సో దిస్ ఈజ్ నాట్ ఏ కరెంట్ ఈవెంట్, ఇది కరెంట్ అఫైర్స్ ఇష్యూ. ఓకే, సో ఇవన్నీ ఈ డేస్ అనేవి ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క డే ఉంటుంది. ఇందులో సిగ్నిఫికెన్స్ ఉన్న డేస్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. ఓకే, నార్మల్ డేస్ని చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, సావిత్రిబాయి పూలే గారి గురించి నేను మీకు ఇంతకు ముందు కరెంట్ అఫైర్స్ సెషన్స్ చేసినప్పుడు చెప్పాను మీకు. ప్రతి ఒక్క పర్సన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. సో ప్రతి ఒక్క వ్యక్తి గురించి మీ యొక్క నోట్స్లో ఒక పేపర్ని కేటాయించండి. ఆ పర్టికులర్ పర్సన్ చేసినటువంటి వర్క్స్ గురించి, ఓకేనా, వాళ్ళ రిటర్న్స్ ఏవైతే బుక్స్ అవి రాశారు, లిటరేచర్ వర్క్ ఏదైనా ఉంటే వాటి గురించి మీరు అంతా కూడా డీటెయిల్గా, ఏమైనా పత్రికలు ఉంటే పత్రికలు, ఓకేనా, ఏమైనా పేపర్స్ సంబంధించి పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ ఒక దగ్గర రాసుకోండి ప్రతి ఒక్క పర్సన్ గురించి. ఓకేనా, వాళ్ళు ఏమైనా సభలు ఆర్గనైజ్ చేసే సభలు కానీ లేకపోతే. సో ఇక్కడ కరెంట్ ఈవెంట్ కాదు, కరెంట్ అఫైర్ కాదు, బట్ అక్కడ తన యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. ఓకే, ఇది మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఈ సావిత్రిబాయి పూలే గారి గురించి 10th పేజ్లోకి వెళ్తే అసలు ఏంటి ఇష్యూ వచ్చిందో తెలుస్తుంది అనమాట. రైట్, సో ఇవన్నీ కూడా ఇలాగ మనకి ఇంపార్టెంట్. కమ్ టు ద పాలిటీలోకి వచ్చినప్పుడు చూడండి, స్కీమ్స్ గురించి మనకి మ్యాక్సిమం పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఉంటుంది. రైట్, నీతి ఆయోగ్ బేస్ లైన్ రిపోర్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీతి ఆయోగ్ గురించి మీరు తెలుసుకోవాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ రిపోర్ట్ మనకి అవసరం లేదు. ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చెప్తున్నానండి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ గురించి కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉజాలా స్కీమ్ గురించి ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ గురించి ఇంపార్టెంట్, జోనల్ కౌన్సిల్ గురించి ఇంపార్టెంట్. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ అవసరం లేదు. ఆధార్ ఈజ్ మస్ట్ ఫర్ వెల్ఫేర్ పెన్షన్ ఇన్ ఒడిస్సా, ఇది అవసరం లేదు. ఓకేనా, దెన్ బికాస్ దీస్ ఆర్ నాట్ ఇవన్నీ అంటే ప్రెజెంట్ డేలో ఎవ్రీ డే జరుగుతున్న అన్ని విషయాలని మనం కరెంట్ అఫైర్స్ అని అంటాం. ఓకే, కరెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మేజర్ థింగ్ అంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే నేషనల్ ఆర్గనైజేషన్ కానీ ఏవైనా ఒక మీటింగ్స్ కానీ కాన్ఫరెన్స్ కానీ కండక్ట్ చేసినా, ఓకే, లేదా ఒక స్కీమ్కి సంబంధించి ఆ పర్టికులర్ డే ఒక రోజున ఏదైనా ఆ స్కీమ్ రిలేటెడ్ థింగ్ ఏదైనా జరిగినా ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఉజాలా స్కీమ్ ఉంది. ఉజాలా స్కీమ్ ఉన్నత జ్యోతి బై ఎఫోర్డబుల్ ఎల్ఈడి ఫర్ ఆల్. సో ఈ స్కీమ్కి సంబంధించి సంథింగ్ ఏదో జరిగింది ఈవెంట్. ఓకే, సో కాన్ఫరెన్స్ అడగడమో లేకపోతే ఇంకొన్ని విలేజెస్ని యాడ్ చేయడమో లేకపోతే ఆల్రెడీ యాడ్ చేసిన విలేజెస్లో అచీవ్మెంట్ జరగడమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు కరెంట్ ఈవెంట్. ఓకే, సో ఇలాంటివి మీరు ఈ పర్టికులర్ దీనిలోంచి ఈ మొత్తం లిస్ట్లోంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కొన్నింటిని. లైక్ సివిల్ టెక్నాలజీ అండ్ ఇండియన్ కేస్. సో ఎందుకు ఇది సివిల్ టెక్నాలజీ ఇండియన్ కేస్ మనం చదివినప్పుడే మనకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ కరెంట్ ఈవెంట్, కరెంట్ ఇష్యూ, ఇది కరెంట్ అఫైర్. సో ఇలాంటివి మనకి ఈపీఎఫ్ఓలో అడిగే ఛాన్స్ ఉండదు. సో మ్యాక్సిమం మీకు గవర్నమెంట్ స్కీమ్ నుంచే క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయండి. ఓకేనా, లాస్ట్ ఇయర్ పేపర్స్ అని నేను క్షుణ్ణంగా పరిశీలించాను. రైట్, సో ఇక్కడ చూడండి, ఈ శబరిమల కేసు కానీ క్యూరేటివ్ పిటిషన్ కానీ, క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి కానీ. ఓకే, సో క్యూరేటివ్ పిటిషన్ ఎనాలిసిస్ ఇవన్నీ కూడా మనకి సివిల్ సర్వీసెస్కి ఇంపార్టెంట్. ఇంటర్నెట్ షట్ డౌన్, సెక్షన్ 144 ఇవన్నీ. సో ఈపీఎఫ్ఓకి అవసరం లేదు బికాస్ దీస్ ఆర్ ఆల్ నాట్ కరెంట్ ఈవెంట్స్. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాల్ బాండ్స్ ఇది ఇంపార్టెంట్. ఎలక్ట్రాల్ బాండ్స్ స్కీమ్ ఇక్కడ ఏంటంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈజ్ కరెంట్ ఈవెంట్. సో ఎప్పటికప్పుడు మనకి హాట్ టాపిక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్ కిందకు వస్తాయి. రైట్, సో ఇక్కడ చూడండి, సోషల్ ఇష్యూస్కి అండ్ వెల్ఫేర్కి సంబంధించి ఇక్కడ అప్పుడు రెఫ్యూజీ క్రైసిస్ జరిగింది 2020లో. సో నేపాల్స్ లాంగ్వేజ్ సీక్ నియర్ ఎక్స్టెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే
సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వన్. ఈపీఎఫ్ఓకి అవసరం లేదు. సో దీని నుంచి ఏమీ అడగరు కూడా మనకి క్వశ్చన్స్. ఈ 4 కూడా మనకు అనవసరం. బ్రూర్ యంగ్ రెఫ్యూజెస్ క్రైసిస్ గురించి, వీటి గురించి ఇవన్నీ కూడా ఏంటంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మీకు ఇంపార్టెంట్. ఓకే, ఉమెన్ ఇష్యూస్ కూడా ఇక్కడ మనకి ఇది అవసరం లేదు. హెల్త్ ఇష్యూస్కి వచ్చినప్పటికి ఇక్కడ ఏమైనా స్కీమ్స్ ఉన్నాయేమో చూసుకోండి, రైట్. సో ఆ స్కీమ్స్ ఉంటే ఆ పర్టికులర్ స్కీమ్ని మీరు చదవండి, లేదంటే లీవ్ ఇట్. ఓకే, దెన్ డైరెక్ట్గా చూడండి, గవర్నమెంట్ స్కీమ్స్ కోసం ఒక సెపరేట్ నోట్స్ రాశారు, రైట్. నేషనల్ పెన్షన్, ఈ స్కీమ్స్ ఇందులో ఏది లీవ్ చేయకండి, అన్ని స్కీమ్స్ కూడా ఇంపార్టెంట్. 2014 తర్వాత పర్టికులర్గా, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కాబట్టి, సో ప్రీవియస్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ అడగరు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని కొన్ని నేమ్స్ని చేంజ్ చేసేసి అన్నిటికీ కూడాను న్యూ స్కీమ్స్ని తయారు చేయడం జరిగింది, రైట్. సో ఆఫ్టర్ 2014 తర్వాత మనకు వచ్చినటువంటి అన్ని స్కీమ్స్ ప్రెజెంట్ ట్రెండ్లో ఉన్న స్కీమ్స్ మీరు చదువుకోండి, ఓకేనా. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కానీ ఇవి అవసరం లేదు. మాన్యువల్ స్కెవెంజర్స్ అవసరం లేదు, ఓకేనా. ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి అవసరం లేదు. సెంట్రల్ యాక్సిడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ అవసరం లేదు. సో నో నీడ్ ఇవన్నీ. నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ రిలీజియస్ మైనారిటీస్ సమ్వాట్ ఒక 20% ఇంపార్టెంట్ ఇది, ఓకే. ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటారా, అసలు పూర్తిగా అవసరం లేదు. కాకపోతే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇది ఎందుకంటే మనకి ఈపీఎఫ్ఓలోని మెయిన్గా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఓకే, అండ్ నెక్స్ట్ లేబర్ లాస్. ఈ 3 కూడా హై ప్రయారిటీ కాన్సెప్ట్స్, రైట్. సో దీనికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఏమైనా మనకి కరెంట్ ఈవెంట్స్లో, కరెంట్ అఫైర్స్లో మీకు కనిపిస్తే కనుక అది చదవండి, ఓకే. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ, ఇలాంటి వాటికి సంబంధించి ఏవైనా ఈవెంట్స్ కనిపిస్తే ఒక్కసారి ఓవర్లుక్ ఇవ్వండి, ఓకే. దెన్ సో ఈ స్పెసిఫిక్లో ఇండియా అండ్ ద వరల్డ్, సో ఇండియాతో అండ్ వివిధ దేశాలతో ఉన్నటువంటి ఏవైనా రిలేషన్షిప్స్ వాటి గురించి ఉంటుంది. సో దీనిలోని ఇండియా రష్యా రిలేషన్షిప్, ఇండియా బ్రెజిల్, ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్షిప్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇవన్నీ అవసరం లేదు, ఓకే. ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్లో ఏది ఇంపార్టెంట్, ఆపరేషన్ వెనీలా. ఏంటి ఆపరేషన్ వెనీలా, ఏంటి వెనీలా? ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లేవర్, రైట్. సో ఇలాంటిది మీరు చదువుకోవాలన్నమాట, ఓకే. సో ఇక్కడ ఇండియా టు ఇన్వైట్ పాకిస్తాన్ పిఎం ఇమ్రాన్ ఖాన్ టు రీజనల్ ఎస్సీఓ సమైతే ఇది అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమిత్, దానిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, అది ఎప్పుడో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారో, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, అది చదువుకోవాలి. కానీ ఇది అవసరం లేదు, ఓకే. హోప్ యూ అండర్స్టాండ్ ఏది చదవాలి ఏది చదవకూడదు అని, రైట్. సో అలాగే ప్రతి ఒక్క దానిలోని కూడాను మీరు ఒక మ్యాగజైన్ చదివితే మీకు అర్థమైపోతుంది. లేదా నేను మీ యొక్క ఈ పని కూడా నేనే మీకు ఫ్రీ చేస్తాను. ఎలా అంటే దీనిలోంచి నేనే కరెంట్ ఈవెంట్స్ని చూస్ చేసి, ఓకే, ఒక వీడియోని తయారు చేస్తాను, రైట్. అది మనకి అరౌండ్ 45 minutes వీడియో, ప్రతి ఒక్క వీడియోని నేను తయారు చేయడానికి ట్రై చేస్తాను. సో అది మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇది యాక్చువల్గా హిందూ నుంచి వీళ్ళు చేశారు, వీళ్ళు దాని నుంచి నేను తయారు చేస్తాను, అంతే. నేను మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచి తీసుకోండి, నేను జస్ట్ రిఫరెన్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తీసుకుంటాను, ఐఏఎస్ బాబా తీసుకుంటాను, ఇన్సైట్స్ తీసుకుంటానండి. సో ఈ మూడింటిని కంబైన్ చేసుకొని ప్రజెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏవైతే, అది కూడా ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ని మాత్రమే కవర్ చేస్తాను, ఓకే. అది కూడా మీకు కావాలి అంటేనే చేస్తాను, అదర్వైజ్ నేను చేయను, ఓకే. దెన్ ఒక్కసారి ఈ డాక్యుమెంట్ చూడండి. ఇది February 2020 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇది, ఓకే. సో ఇక్కడ హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా నేను మీకు చెప్పింది అంటే గవర్నమెంట్ స్కీమ్స్ మీద మీరు ఫోకస్ చేయండి ఫస్ట్, ఓకే. ఈ మ్యాగజైన్లో ఫస్ట్ చదివితే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. ఫస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ చదివిన తర్వాత, ఓకే, దెన్ కమ్ టు పాలిటీ అయిపోయిన తర్వాత ఎకానమీలోకి రండి. ఎకానమీ అయిపోయిన తర్వాత సోషల్ ఇష్యూస్లోకి రండి. సోషల్ ఇష్యూస్ అయిన తర్వాత హిస్టరీలోకి వెళ్ళండి, ఓకే. ఏ మ్యాగజైన్ అయినా తీసుకుంటే అలాగే చదవండి. ఫస్ట్ హిస్టరీ చదవకండి, హిస్టరీ నుంచి అంత ప్రయారిటీగా ఏమీ క్వశ్చన్స్ రావు మనకి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మనకి హిస్టరీ నుంచి, ఓకే. మీరు ఆల్రెడీ మోడర్న్ హిస్టరీ చదివేసి ఉంటే, ఓకే, దాన్ని రివైజ్ చేసుకోండి, దానిలోంచే క్వశ్చన్స్ వస్తాయి. సో బెస్ట్ బుక్ ఫర్ మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్ చదువుకోండి, ఓకే. సో గవర్నమెంట్ స్కీమ్స్ ఫస్ట్ చదవండి. గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కిల్ ఇండియా ఎట్ ఆడ్ విత్ పొలిటికల్ ఎకానమీ, ఇది అవసరమా? ఇది చూస్తుంటేనే అర్థమైపోతుంది. నో నీడ్ టు రీడ్ బికాస్ దిస్ ఇస్ నాట్ ద కరెంట్ ఈవెంట్, ఇది కరెంట్ ఎఫైర్ ఇష్యూ,
ఓకే, చెప్తున్నాను మీకు, డే టు డే జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కరెంట్ అఫైర్స్ అంటారు. ఓకే, స్పెషల్ థింగ్గా జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కరెంట్ ఈవెంట్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ సెకండ్ ఫేజ్, సో ఫస్ట్ ఫేజ్ జరిగింది కదా, సెకండ్ ఫేజ్ జరుగుతుంది కదా, ఇది రిలేటెడ్ టు కరెంట్ ఈవెంట్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఫేజ్లో ఏం జరిగింది, సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుంది, అసలు స్వచ్ఛ భారత్ మిషన్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అనేది చూడాలి. ఓకే, నెక్స్ట్ ఇది స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ జల్ జీవన్ మిషన్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఉకారి యూజేసీ హయ్యర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అడ్మినిస్ట్రేటర్. సో ఇది కూడా మనకి కరెంట్ ఎఫైర్ ఇష్యూ, దిస్ ఇస్ నాట్ ద కరెంట్ ఈవెంట్. సో ఇలాంటివి కూడా మీరు ఎలిమినేట్ చేసేవచ్చు, రైట్. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ చదవకండి అసలు పూర్తిగా. దెన్ ఇండియా అండ్ వరల్డ్ ఇష్యూస్ కూడా మీరు చదివినప్పుడు ఏం చేస్తారంటే, ఏవైనా పర్టికులర్ కాన్ఫరెన్సెస్ ఏమైనా కొంచెం న్యూ థింగ్స్, న్యూ నేమ్స్ కనిపించినప్పుడు వాటిని ప్రిఫర్ చేయండి. నార్మల్గా ఇండియా అండ్ యూఎస్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా, ఇండియా అండ్ రష్యా, ఇవన్నీ కూడాను రెగ్యులర్గా జరిగే థింగ్సే. సో నో నీడ్ టు రీడ్ ఫర్ ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దెన్ ఫిబ్రవరిలో కాబట్టి మనకి ఎకానమిక్ సర్వే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కనుక 2021లో జరుగుతుంది కాబట్టి మీరు 2020 చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇవన్నీ కూడా కీ హైలైట్స్ ఇవన్నీ వాళ్ళు చూడండి. మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ పేపర్ ఎప్పుడు చదువుతారు అంటే కనుక టైం ఉండేటప్పుడు చదువుతారు, లేనప్పుడు ఈ సోర్సెస్ వెళ్ళడానికి మంచిది. ఓకే, ఏంటంటే మీరు చేయాల్సిన మేజర్ వర్క్ని వాళ్ళే చేసేస్తున్నారు, రైట్. అండ్ నెక్స్ట్ హై ప్రయారిటీ ఉన్నది ఏంటంటే కనుక మనకి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్, బర్డ్ శాంచురీస్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ కాలంలో చూడండి, మీరు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుందా? ఇండియన్ ప్యాంగోలిన్. ఏంటి ఇండియన్ ప్యాంగోలిన్ అసలు? ఇవన్నీ కరెంట్ ఈవెంట్స్ అయినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో, ఇవన్నీ కరెంట్ ఇష్యూస్. సో ఇందులో ఏదైనా ఒక నేషనల్ పార్క్ని రికగ్నైజ్ చేశారు, ఓకేనా, ఒక వైల్డ్ లైఫ్ శాంచురీగా రికగ్నైజ్ చేశారు, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 రిలేటెడ్కి సంబంధించి ఇలాంటివి ఏమైనా వస్తే మనకి కరెంట్ ఈవెంట్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, ఇవన్నీ నార్మల్ థింగ్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడాను, రైట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. అంటే రీసెంట్గా మన ఇస్రో కానీ లేకపోతే ఇంకా ఏవైనా ఆర్గనైజేషన్స్ ఏవైనా శాటిలైట్స్ని వాటిని లాంచ్ చేసినా, రైట్, ఏదైనా ఒక న్యూ టెక్నాలజీ వచ్చినా, సో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను మీరు క్షుణ్ణంగా చదువుకోవాలి. అవి కరెంట్ ఈవెంట్స్కి సంబంధించిన క్వశ్చన్సేనండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5G రోల్అవుట్ షుడ్ నాట్ బి ఇన్ హర్రీ. ఓకే, సో ఇది చదవాల్సిన అవసరం లేదు. సైంటిస్ట్ అపోజ్ స్టడీ ఇంటూ ద క్వాలిఫైర్స్ అవసరం లేదు. ఇన్ఫిలేట్ వైఫై అవసరం లేదు. గూగుల్ టు ఎండ్ స్టేషన్ ప్రోగ్రామ్. సో కొంచెం ఏదో గూగుల్ స్టేషన్ ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తుంది. సో ఏంటి ఈ ప్రోగ్రామ్ అన్నది ఒకసారి చూడండి. ఓకే, అండ్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్, ఏంటి ఈ ప్రాజెక్ట్ ఒక్కసారి చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్ఓ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, అవసరం లేదు. 4-fold జంప్ ఇన్ లయోన్ బ్యాటరీస్ అవసరం లేదు. ఇవన్నీ కూడా ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. బట్ ఇక్కడ నాసా ఇన్సెట్ మార్స్ మిషన్ మీదకి ఇంతవరకు వెళ్ళినటువంటి మార్స్ మీదకి వెళ్ళినటువంటి ఉపగ్రహాలు ఏంటి అన్నది ఒక్కసారి మీరు చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఇష్యూ నుంచి ఇంకొక రిలేటెడ్ ఇష్యూస్ని చదువుకోవాలి. అదేవిధంగా పర్సన్స్ ఇన్ న్యూస్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. రీసెంట్గా ఎవరైనా లిటరేచర్ పర్సన్ కావచ్చు, లేకపోతే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కావచ్చు, లేకపోతే ఎవరో ఒక పర్సన్, రైట్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు. సో ప్రముఖమైన వ్యక్తులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడాను అది కూడా లీవ్ చేయకండి, అది కూడా కరెంట్ ఈవెంట్కి సంబంధించిన విషయమే. ఓకే, దెన్ సో ఇలా మీరు కరెంట్ ఈవెంట్స్ని కరెంట్ అఫైర్స్లోంచి ఫైండ్ అవుట్ చేసి చదువుకోవాలి. ఓకే, దెన్ ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్, ఏవైనా ఆర్గనైజేషన్కి సంబంధించినవి వస్తే అవి చదవండి. ఓకేనా, ఎవరైనా పర్సన్స్ రిలేటెడ్గా వస్తే అవి చదవండి. ఓకే, అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అది చదవండి. ఓకే, వీటన్నిటికీ సంబంధించి లాస్ట్ ఇయర్ మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు మీకు వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. డైలీ 1 to 2 వీడియోస్ పెడతాను. అలా మీకు August 15th వరకు పెడతాను. ఓకేనా, ఎందుకంటే August 15th నుంచి September 5th వరకు మీరు రివిజన్లో ఉండాలి, ఇంకా కొత్త టాపిక్స్ చదవకూడదు. ఓకే, ఏదైనా ఒక ఎగ్జామ్ 15 days బిఫోర్ ఏం చేస్తారంటే దాన్ని ఇంతవరకు మీరు చదివింది రివైజ్ చేసుకోండి. ఎప్పుడు న్యూ టాపిక్స్ ఎగ్జామ్ ముందు చదవకండి. ఓకే, క్వశ్చన్ వచ్చినా సరే పర్వాలేదు, రివిజన్. ఏదైనా ఒక ఎగ్జామ్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రివిజన్.
ఓకే, మీరు ఆల్రెడీ 1 ఇయర్గా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి మీరు ఆల్రెడీ పాలిటీ చదివేసి ఉంటారు, ఎకానమీ చదివేసి ఉంటారు, మోడర్న్ హిస్టరీ చదివేసి ఉంటారు. అండ్ మన పర్టికులర్ సెషన్స్లో మన ఛానల్లోని ఇండస్ట్రియల్ రిలేషన్స్ కంప్లీట్ అయిపోయింది, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కంప్లీట్ అయిపోయింది, లేబర్ లాస్, అన్ని ఇంపార్టెంట్ లేబర్ లాస్ అలాంగ్ విత్ న్యూ లేబర్ కోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది, రైట్. ఇవన్నీ కూడా మీరు ప్లే లిస్ట్లో చూసుకోవచ్చు. ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని నేను మీకు ఒక్కొక్క వీడియో చేసి పెట్టాను. అలాగే జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోని ప్రతి ఒక్క టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు కొత్తగా సిరీస్ స్టార్ట్ చేశాను గ్యాప్ అండ్ లేబర్ లాస్ మీద. ఏంటి మీకు ఎవ్రీ వీడియోని ఒక 25 క్వశ్చన్స్ని కవర్ చేస్తున్నాను. సో దట్ నా ప్లాన్ ఏంటంటే ఎగ్జామ్ నేను ఆగస్ట్ 30 వరకే ఈ వీడియోస్ చేసి పెడతాను. సో ఆగస్ట్ 31 వరకు ఏంటంటే మీకు నా ప్రయత్నం ఏంటంటే అరౌండ్ గ్యాప్ నుంచి అండ్ లేబర్ లాస్ నుంచి ఇండస్ట్రియల్ రిలేషన్స్ నుంచి ఒక 2500 నుంచి 3000 క్వశ్చన్స్ చెప్పగలిగితే, సో ఈ 3000 క్వశ్చన్స్లోని కనీసం మనకు ఒక 30 క్వశ్చన్స్ అయినా రావా అన్నది నా ఇంటెన్షన్. ఓకే, అరౌండ్ మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లోని. ఇప్పుడు ఈ 120 క్వశ్చన్స్ని ఏం చేశారు, 300 మార్క్స్ చేశారు. సో వెయిటేజ్ పెరిగింది. సో అండ్ నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఏమీ కండక్ట్ చేయలేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది మనకి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లోని. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఎన్ని మార్క్స్ ఇక్కడ మీరు సంపాదించుకుంటే అంత మంచిది మీకు ఇంటర్వ్యూలోని, రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి కూడాను మళ్ళీ సేమ్ వెయిటేజ్, ఓకేనా. ఒక దానిలో ప్రతి దానిలోని 15 క్వశ్చన్స్ అడుగుతున్నారు, రైట్. సో పాలిటీ ఎకానమీ కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఆ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ చదివేసి కరెంట్ అఫైర్స్ని మీరు చదవండి. పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఈ సంవత్సరం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయ్యాయి అనుకోండి, సో ప్రెసిడెంట్ చాప్టర్ని పాలిటీలో చదవండి, ఓకే. లేదా ఏదైనా ఒక న్యూ కమిషన్ తీసుకొచ్చారు, దానికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ యాడ్ చేశారు, ఓకే, చట్టరీత్యా దానికి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్, సో అది మీరు చదువుకోండి. ఎందుకంటే మనకి ప్రీవియస్ దీనిలో నేషనల్ కమిషన్ ఫర్ పీసీ ఇవేవి లేవు, బట్ ఇప్పుడు ఉన్నాయి కదా. సో ఇలా మీరు ఎనాలిసిస్ చేసుకొని చదువుకోవాలన్నమాట పాలిటీ అండ్ ఎకానమీ, ఓకే. అండ్ నేను మీకు 2021లో కూడాను ఆల్రెడీ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేస్తాను. అదే కరెంట్ ఈవెంట్స్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పానండి, ఓకే. సివిల్ సర్వీసెస్ని నేను టచ్ చేయను, అది వ్యాస్ట్ సిలబస్, అది నేను చెప్పను, ఓకేనా. సో ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాను, కరెంట్ ఈవెంట్స్ మాత్రమే డిస్కస్ చేశాను అందులోని. అవి చూస్తూ ఉండండి. ఈలోపు నేను January 2000వి స్టార్ట్ చేస్తాను, 2020వి స్టార్ట్ చేస్తాను, ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీకు ఉన్నది చాలా తక్కువ టైం. ఈ తక్కువ టైంలో మీరు న్యూ టాపిక్స్ని, న్యూ మ్యాగజైన్స్ని, ఒక్కొక్క మ్యాగజైన్లో అరౌండ్ 200 పేజెస్ ఉంటాయి. కొంతమంది మ్యాగజైన్స్లో అయితే 350 పేజెస్ ఉన్నాయి. 1 మంత్కి అరౌండ్ 200 to 350 పేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టైంలో మీరు 200 పేజెస్ చదవడం వేస్ట్ ఆఫ్ యువర్ టైం, ఓకేనా. సో అది నేను మీకు తగ్గిస్తాను, నేనే పర్సనల్గా వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఓకే. ఈ 200 పేజెస్లోంచి నేను కొన్ని ఈవెంట్స్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫైన్. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను మీకు న్యూ లేబర్ లాస్, ఇంకా కొంతమంది క్వశ్చన్స్ ఏం అడిగారంటే న్యూ లేబర్ లాస్ అయితే సరిపోతుందా, ఓల్డ్ లేబర్ లాస్ చదవద్దా అని, ఓకేనా. న్యూ లేబర్ లాస్లో కొంత ఎక్స్టెన్షన్ చేశారు, ఓకేనా. ఓల్డ్ లేబర్ లాస్లో కొన్ని థింగ్స్ ఉన్నాయి, దానిలో కొన్ని థింగ్స్ని మార్చి న్యూ లేబర్ లాస్ని తీసుకురావడం జరిగింది. సో బెటర్ టు రీడ్ బోత్, ఓల్డ్ లేబర్ లాస్ని రీడ్ చేయండి, న్యూ లేబర్ లాస్ని రీడ్ చేయండి. ఎందుకంటే కొన్ని కన్సలేషన్ బోర్డ్స్ కానీ, ఓకేనా, ఇవన్నీ కూడాను ఎస్టాబ్లిష్మెంట్ ఇందులో డీటెయిల్గా ఉంటుంది ఓల్డ్ లేబర్ లాస్లోని, న్యూ లేబర్ లాస్లో అంత డీటెయిల్గా లేదు, ఓకే. సో నేను మీకు చెప్పినప్పుడు కోడ్ ఆన్ వేజెస్ చెప్పేశాను న్యూ లేబర్ లాస్లోని, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ కోడ్ ఆన్ వాట్ ఈస్ దట్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అయిపోయింది. నెక్స్ట్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఉంది. ఈ ఒక్క వీడియో పెండింగ్ ఉంది. ఈ వీడియోని నేను మీకు ఒక 2 to 3 డేస్లో చేసి పెడతాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎకానమీలో వచ్చేసి 11th ఎన్సీఆర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ 12th ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయాలి. సో అది కూడా నేను మీకు ఒక 1 week to 10 days టైంలోని 12th ఎన్సీఆర్టీ కూడా కంప్లీట్ చేసి పెడతాను. మెయిన్ ఎందుకంటే ద బేసిక్ ఇక్కడ మనకి 12th ఎన్సీఆర్టీ చదువుకోవాలి, ఓకే. నెక్స్ట్ గ్యాప్ జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, ఓకే. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కొన్ని వీడియోస్ మీకు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీద వస్తాయి, అండ్ ఎకానమీ మీద కొన్ని వీడియోస్ వస్తాయి, సోషల్ సెక్యూరిటీ మీద వీడియో వస్తుంది, అలాగే మీకు కరెంట్ ఈవెంట్స్ మీద కూడా కొన్ని వీడియోస్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ రాబోయే September 5th ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎన్ని నెలలు చదవాలి అని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్లారిఫై కాకపోతే నాకు మెయిల్ చేయండి, ఆర్ ఎల్స్ కామెంట్స్లో తెలపండి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, చాలామంది అంటే యూట్యూబ్లోని మీకు చాలా ఛానల్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, రైట్? ఇక్కడ కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నేను చూస్తున్నాను. ఆ వీడియో 1 hour ఉంటుంది, ఓకే, బట్ అందులో హార్డ్లీ 4 to 5 టాపిక్స్ ఉంటున్నాయి. ఇది టైం వేస్ట్ అండి. అలాంటి వీడియోస్ని చూడకండి. 4 to 5 టాపిక్స్ 1 hour అంటే నిజంగా మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నట్టు, ఓకే? సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెంట్ ఈవెంట్స్ని డిస్కస్ చేయట్లేదు. సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ మొత్తం చెప్తున్నారు. కాబట్టి ఈ టైంలో మీరు తర్వాత కావాలంటే చూసుకోండి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతుంటే చూసుకోండి, ఓకేనా? బట్ ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వీడియోస్ని మాత్రం చూడకండి, టైం వేస్ట్ చేసుకోకండి. దానికి బదులు మీరు మ్యాగజైన్స్ తీసుకొని మ్యాగజైన్స్లో కరెంట్ ఈవెంట్స్ని మీరు పిక్ చేసుకొని చదువుకోండి, ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ ఈవెంట్స్ అంటే ఏవైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఏవైనా డిఫరెంట్ కాన్ఫరెన్సెస్ కానీ, లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్స్ ఎవరైనా మనకి న్యూస్లో వచ్చినా, కొత్తగా ఎవరికైనా స్పోర్ట్స్లో మంచి ప్రైజెస్ లాంటివి ఏమైనా వచ్చినా, ఓకేనా? అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ మెయిన్గా కొత్తగా ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ లాంచ్ చేసినా, లేకపోతే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ అచీవ్మెంట్స్ ఏమైనా జరిగినా, ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి విషయాలు, ఓకే? రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. Do subscribe to our channel Sankalp Study Success and please join our Telegram channel for video updates, okay? Only ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మెయిల్ చేస్తున్నారు, వాళ్ళకి పర్సనల్గా నేను పీడిఎఫ్స్ని సెండ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? దెన్ థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.